రీసెంట్‌గా జరిగిన ఐఫా అవార్డుల కార్యక్రమంలో నాగచైతన్య, సమంతాలు విడాకులు తీసుకున్నాక మొదటిసారి జంటగా కనిపించారు. 2024 సెప్టెంబర్ 24న అబుదాబిలో ఈ ఈవెంట్‌ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని చిత్ర పరిశ్రమల నుండి సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఈ వేడుకలో సమంత గ్రీన్ కలర్ కోబాల్ట్ బ్లూ గౌన్ ధరించి స్టాండింగ్ అవుట్ ఫిట్ లో మెస్మరైజ్ చేసింది. అంతేకాదు ఇక ఆమెకి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా తన సొంతం చేసుకుంది. ఇక ఆ ఈవెంట్ లో నాగ చైతన్య కూడా పాల్గొన్నాడు. అవార్డు అందుకున్నాక సమంత కాస్త ఎమోషనల్ అయింది. అప్పటికి నాగ చైతన్య శోభితాతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఒక స్త్రీగా తన జీవితంలో ఎన్నో స్ట్రగుల్స్ ని, ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నానని, కొన్ని విషయాలు నన్ను చాలా బాధ పెట్టాయని సమంత ప్రస్తావించింది. దీంతో అందరి దృష్టి నాగ చైతన్య, సమంతాల డివోర్స్ మీద పడింది. నాగ చైతన్య మాత్రం ఆ ఈవెంట్ లో సైలెంట్ గా కనిపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ఎంతో మంచి కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు విడిపోయారు. వీరి విడాకుల కారణం కూడా ఇప్పటికీ రహస్యంగానే ఉంది. నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకున్నాక అందరి దృష్టి సమంత సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఏదేమైనా కొంతమంది వీరి అభిమానులు ఇద్దరు విడాకులు తీసుకున్నాక కూడా మళ్ళీ కలవాలని కోరుకున్నారనే చెప్పాలి.